నువ్వు ఎత్తురాకనే నేను పోయేటట్టున్నా కదమ్మా. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. రా ఓ బాబీ మమ్మల్ని పెళ్లి పెట్టించద్దురా లే నువ్వు భయపడించద్దులే. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. అంతా ఎట్లున్నారు? సో నన్ను కొంతమంది ఏం అడిగినారంటే బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది, బ్యాక్ పెయిన్ రాకపోకుండా ఏమైనా బెస్ట్ ఎక్సర్సైజ్ ఆర్ ఆసన ఉందా అని అడిగి. బేసికలీ హనుమాన్ దండాసన అని ఒకటి ఉందన్నమాట. అది కింద మీరు చేసినారంటే లైఫ్లో బ్యాక్ పెయిన్ అనేది రాదు అసలు. ఓకే, వెరీ వెరీ సింపుల్, చూపిస్తా. సో ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ ఓకే ఈ పొజిషన్, ఓకే ఈ పొజిషన్లో ఉన్నాక అదొక టైపు. ఇంకొక టైపు ఇట్లా ఈ బ్యాక్ బాగా స్ట్రెచ్ కావాలి. సో బ్యాక్ బాగా స్ట్రెచ్ అయితే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయిందంటే ఆల్మోస్ట్ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. ఎక్స్పెషల్గా సెడెంటరీ జాబ్స్ చేస్తుంటారు కదా, కూర్చొని పనిచేసే వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళందరూ, వాళ్ళకి చాలా 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 యూజ్ అవుతుంది అనమాట. ఇట్స్ వెరీ సింపుల్. మీకు కష్టంగా ఉంటే గిన బ్రెత్తో చేయండి. చెమటలు ఏర్లై బారాలన్నమాట. ఒక్క నిమిషం. అంతకుముందు కూడా కొంతమంది హార్ట్ అటాక్ ప్రాంక్ చేయరు అన్నారనమాట. సో చేయొచ్చు, బట్ వాళ్ళు ఎంత సీరియస్గా ఎట్లా రియాక్ట్ అవుతారా అని కొంచెం టెన్షన్ వేస్తాండే. బట్ ఈరోజు చేద్దామనుకున్నా. ఇవన్నీ ముట్టుకుంటాయి. అమ్మా బా నిమురుతానా ఎట్లా వేసుకొని నోట్లో వేసుకోక తలకాయ మీద వేసుకోవాలా? అట్లే చేసుకొని ఎస్ పర్ఫ్యూమ్ అంతా కొట్టినాను. ఎందుకు అనుకుంటున్నావు? అమ్మ పోతుంది కదా, అందుకు డ్రాప్ చేయడానికి. ఆ బ్యాగ్లో డ్రెస్ ఉంటుంది, తీసుకొని వేసుకొని నీట్గా రెడీ అయ్యి పోయి డ్రాప్ చేసి వద్దాం అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఓకేనా? మంచిది అండి. అమ్మని ఇడిచిపెట్టకపోతున్నాము మనము, డ్రాప్ చేసేకి ఆ మాత్రం మంచి డ్రెస్ వేసుకోకూడదా? ఏమ్మా నువ్వేమన్నా అమెరికా పోతానా? పోదులే, టైం వచ్చినప్పుడు పిలుచుకోకపోతా. అవును, మా మగానికి అదోటి తీసుకోకపోతే లేదండి. నీ మగానికి నీ ఫేస్ ఉన్న వాళ్ళందరూ చాలా మంది ఉంటారు తెలుసా అమెరికాలో. వేసేసాడు, బాగా వేసేసాడు. నిజంగా అంటే చైనీస్ చాలా మంది ఉంటారు. చైనీస్ వాళ్ళంతా. అంటే నేనేమన్నా చైనీసా? నువ్వు చైనీస్ అని కానీ నీలాగా చైనీస్ లాగా ఉండేవాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. పోయి తొందర రెడీ రాబో. ఇప్పుడే వస్తాను, బయటికి పోయినాడు అత్తే. ఎలా? ఏమో ఊరికి అట్లా పోయినాడు. వస్తానండి అని చెప్పి వస్తానులే. వాకింగా పోవాలి కదా పొద్దు, మళ్ళా వాకింగ్ పోయినాడు వీడు. ఎప్ప వాకింగ్ పూట పోకుండా ఉండలేడబ్బా. వచ్చాడు 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 వచ్చాడు. ఏమప్ప ఒక పూట వాకింగ్ చేయలే, మంచి చీరదే దర్బేసోడా. ఏం వాకింగ్ పోయిస్తే అంత కలిసిపోతారా? ఏం పరిగెత్తినావా? ఏం కానీ ఎవరన్నా పిల్లనిస్తారనే అంటే అన్నాడు కానీ
ఆ ఊహ ఎంత బాగుందో. ఆ? పెళ్ళి గిన్నె చేసుకుంటావా? ఇంకో పెళ్ళి అమ్మా పలకడు. అలసిపోయినామా? ఏమి బాకింగా జాకింగా చేసింది అది? జాకింగ్ అమ్మా. మళ్ళీ ఇది ఒకటే. నువ్వేమన్నా ఇంతలా ఉన్నావా? పోవాలి కదా, లే ఇంకా పోదాము. ఏమైంది? చెస్ట్ నొప్పిస్తుంది కొంచెము. అయ్యా ఏందా? ఏమైంది? ఏమో కొంచెం అట్లా. లెఫ్టా? ఈడ ఇక్కడ అక్కడ? ఇక్కడ. ఇంతసేపు ఇక్కడ అంటావు, ఇంతసేపు అక్కడ అంటావు, కరెక్ట్ చెప్పు. చెస్ట్ అంటే 2 చోట్ల ఉంటుంది. అంటే చెస్ట్ 2 చోట్ల ఉంటుంది, గుండె ఉండేది ఎడం పక్కే కదా. ఆ చెస్ట్ దగ్గర ఉండే గుండె నొప్పిస్తుంది. ఎడం పక్క గుండె ఉంటుంది, ఆ పక్క నొప్పి రాకూడదు. కుడి పక్క వచ్చినా ఏం కాదు. ఏం అంతగా ఎందుకు పరిగెత్తినావురా నువ్వు? ఎప్పుడు రాదు కదా నీకు నొప్పి. 24 గంటలు వాకింగ్ చేయి, నొప్పి రాకుండా ఉంటుంది. నీకు నొప్పి రాలే కదా ఎప్పుడు? రాలే, ఏమో ఈరోజు నిన్న రాత్రి నుండి కొంచెం ఎక్కువ ఉంది నొప్పి. అమ్మయ్యా, ఈ చెయ్యి కూడా పీక్తా ఉంది. అట్లా చెయ్యి పీకకూడదు బాబీ. ఆడ పెయిన్ వస్తే చెయ్యి కానీ కాలు కానీ నొప్పి రాకూడదు. పద్దు ఈడ వస్తుంది, మళ్ళీ ఈడ కూడా వస్తుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? నిజంగా ఉంటాయి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. రాత్రి నేను చెప్పలేదా వాడు? నాకేం చెప్పలేదు. ఎందుకు ఇబ్బంది పెట్టేది పాప ఆ పాపకని చెప్పలే, కానీ ఇప్పుడు ఎక్కువైంది నొప్పి. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బా నిజంగా నేను పోయే ముందర నువ్వు నొప్పితో ఇది. అబ్బా రొంత అట్లా ఉత్తుపోమ్మా. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. రా అట్లా అనకూడదు, ఇట్లని చేయండి అత్తయ్య. మాకు ఈ కాలు వద్దుమా, నొప్పిస్తుంది చాలా. ఆడనొస్తే దీంట్లోనే రోగమా? లే నిజంగా చెప్పులే, ఊరికే మమ్మల్ని టెన్షన్ పెట్టద్దు. అద్దు చాలా నొప్పిస్తుంది. ఆ అద్దాలు ఎందుకప్ప సోక్కి తీయాలి, బాలేకున్న అద్దాలు సోకు. మళ్ళా సోకేం తక్కువలే, అయ్యమ్మంగా పెడతాది, నన్నెత్తని పెడతాంది అమ్మ. ఎడమ కింద పెడితే తక్కుతాను. అయ్యో గాలి పీల్చే గాలి పీల్చలే. ఇట్లా అనొచ్చు. పద్దు నేను ఎత్తలేను, పద్దు వాడు బరువు కదా, వాడు హైట్ ఉన్నాడు, నాకు ఎట్లా ఎత్తాం. లే బాబీ, ట్రై చేద్దాము ఎత్తేకి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. ఐడియా వింటుంటేనే ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది. అదో కొంచెం నీళ్ళన్న తాగు, నీళ్ళు తాగురండి. చాలా నొప్పిస్తుంది మా. ఇదేందబ్బా నేను పోయేటప్పుడే. నీకేం వచ్చిపోతుంది నొప్పిస్తుంది మా. చీలై ఇంగిల్ నీళ్ళని పోసుకోవాలి పెట్టి. నొప్పిస్తుంది మా. చీలై ఇంగిల్ నీళ్ళని పోసుకోవాలి పెట్టి. నిజంగా నొప్పిస్తుంది, నిజంగా అంటే నొప్పిస్తుంది. అబ్బా ఇప్పుడు తగ్గిందా? యువర్ థింకింగ్, యామ్ ఐ రైట్? మాకు భయపడిస్తావు కదరా, పైకి లేదురా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఏంటి బాబే నోట్లోకి పడుతుంది.
గాలి పిలిచే గాడ నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అంత అసహ్యంగా చేస్తావు పని మటుకు నీకు బాగాలేకుంటే నాకు దేశానికే బాగాలేదు నువ్వు. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. నువ్వు మీ డాడీ అట్లేనైనా బైకారి అయిపోతే ఇంత వస్తే ఇంత బైకారు చేస్తాడు. మా ఎట్లా పోతావు? ఈయన నేనే నడెత్తా నేనే నడెత్తా పద్దు వీడింత హైట్ ఉన్నాడు. అమ్మయ్యా అత్తయ్య ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఎత్తినా కదా నన్ను ఏమి ఇచ్చేట్టు. నువ్వు ఎత్తురాకనే నేను పోయేటట్టున్నా కదమ్మా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ అద్దాలు ఒకటి మధ్యలోది ఈ స్వాగతం. నోరు మూసుకొని దగ్గు నోట్లే పడుతుంది. నువ్వు దగ్గుతే తాడిపెత్తులే పోతుంది దగ్గు. చేయొద్దు లే, అట్లా చేయొద్దు బాబీ, మా భయం అవుతుంది. లే బాబీ, మరి టెన్షన్ పెట్టద్దు నన్ను. లే స్వామి భయపెట్టించద్దు. మాకు భయం అవుతుంది బాబీ, లేనిపోని చేయొద్దు బాబీ. నువ్వు లేయి బాబీ, ఎందుకు అట్లా చేస్తున్నావు? లేయి లే. లే విష్ణు. ఓ బాబీ, తగ్గిందిలే నొప్పి. లేరా, మమ్మల్ని నువ్వు టెన్షన్ పెడతా. నువ్వు మీకు డాక్టర్స్ తెలిసిన లేదా? తీసుకుపోదాం హాస్పిటల్కి. లేదు కదా లేదు, హాస్పిటల్ పోదాము. ఏమి ఏం కళ్ళు మూసుకొని ఉంటే అందుకు గాలి ఆడుతుందా లేదనిపిస్తుంది. ఆడుతుంది కదా, ఇంత టెన్షన్ పెడతాను నాయన. బాబీ, ఓ బాబీ, రే మమ్మల్ని భయపెట్టించద్దురా. లే కొట్టద్దండి అత్తయ్య. అయ్యో చెప్పినావు అట్లా పనుకోకూడదు కళ్ళు మూసుకొని. లే రే బాబీ. విష్ణు బాబీ చేయొద్దు బాబీ అట్లా. ఓ విష్ణు, మేము భయపడతాం బాబీ, మాకు టెన్షన్ అవుతుంది. రే పలుకురా. లేరా, ఎందుకు టెన్షన్ పెడతావో? నీకు కొంచెం కానీ బుద్ధి లేదు, కడుపుకి ఏం తింటావో ఏమో. లేరా రే బాబీ, బాబీగా బాబీ. షర్ట్ చినిగిపోతుంది. ఏ విష్ణు, ఓయ్ ఓయ్. ఈ అప్ప ఇదే సందం నిద్రపోతానాడేమో. అదే ఆకలి ఎరిగినోనికి రుచి ఎరగదు, నిద్రకి సుఖం ఎరగదు. కొడుక దగ్గర దగ్గర ముద్రకి లే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అలసిపోయింది, అందుకు అట్లా వచ్చేపు అనుకున్నామా. ఏమే నీకే అదే చెప్తాను లేదా, ఇద్దరికి సుఖం ఎరగదంట, ఆకలికి రుచి ఎరగదంట. ఉన్నావు నాయన నువ్వు. నేను భయపెట్టించానా? నేను నేనేం భయపెట్టేది? భయపడరు. శ్వాస చూస్తాను ఓ పక్క. ఏం పోయేది ఉందా లేదా? నాయన నువ్వు నీ ఏటికే గమ్మన పడింది. ఏ అంత సీరియస్ ఉన్నావు? అట్లా చేస్తే ఉండరా? తీసుకోవట్లా.
బొరుగులు మా అమ్మ ఆడ చేసుకొని తినేకి, బురుగులు ఎప్పుడు పెట్టుకున్నారా? బ్రెడ్ పోతా పోతా తినేకి. బ్యాగి బై ఇవిగాలు వేసేసి కాదు ఎట్లా నేను బ్లాబ్లా ఎక్కిలా బస్సు ఎక్కుతా. ఏమ్మా నాకు వద్దు నాయన కార్లో. ఏమి బాగా తీసుకొని పోతారు. వద్దు, మీరు ఎవరన్నా వచ్చింతో గాలి అది వేరు కానీ ఉన్నిలే నేను మంచిగా ఎక్కిస్తానండి. వద్దులే నాయన. బరుగులకు కానీ చేసి ఇచ్చి దారిలో వాళ్ళకి. ఆడ అప్పుడే అదేందో బండి బుక్ చేసిన అది ఇది అన్న అట్లా నాయన వద్దప్ప. నాకు మంచిగా తీసుకొని పోతారు చూడు. ఏమి సీట్లు బాగున్నాయా? సీట్లు లోపల ఎక్కితే తెలుస్తుంది. బా సూపర్ లగ్జరీ, ఇది ఏంది సూపర్ లగ్జరీ బా నరకంగా. బొరుగులు అమ్మ బొరుగులు. తీసుకోగా కొంచెం ఆ? చాలు. కాదు ఇక్కడ దగ్గర రేపుతా. ఏమి నువ్వు ఒకటి చాలా ఇంపార్టెంట్ మర్చిపోయినావు. ఏంది మర్చిపోయినా? ఒకటి మర్చిపోయింది. ఏంది మర్చిపోయినారా? చెప్పురా, ఎందుకు టెన్షన్ పెడతావు? మళ్ళీ మర్చిపోయింది నేను చెప్తే ఇంకా నువ్వు అడగకూడదు. అడగని చెప్తున్నా. షూరా? గుబావి అట్లా కాదమ్మా, లేదు అట్లా అంతా అడగద్దు. రా, ఆడే ఉంటావా? బాయ్.